హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి మాట్లాడతాను. జనరల్గా ఏంటంటే జెంట్స్లో టెస్ట్స్ అంటే ఎక్కువగా బేసిక్ది వచ్చి సెమెన్ అనాలిసిస్ అంటాము. సో దీని ద్వారానే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంటే సెమెన్ అనాలిసిస్లో కౌంట్ నార్మల్ ఉండి, కదలికలు అంటే మొటిలిటీ నార్మల్ ఉండి, నెక్స్ట్ వచ్చి మార్ఫాలజీ అంటే దానికి హెడ్, నెక్, టెయిల్ అనేది నార్మల్గా ఉంటే నార్మల్ సెమెన్ అనాలిసిస్ అని అంటాము. సో సెమెన్ అనాలిసిస్ కాకుండా ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్ ఏముంటుంది అంటే ఒకటి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాం, డిఎఫ్ఐ అనేసి. సో దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎవరికి చేస్తాము, వాటి వల్ల ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం. జనరల్గా కొంతమందిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళలో కానీ, ఐవీఎఫ్కి వెళ్తున్న వాళ్ళలో కానీ, కొంతమందిలో ఏంటంటే సెమెన్ అనాలిసిస్ అంత పారామీటర్స్ నార్మలే ఉంటాయి, ఆర్ జస్ట్ మైల్డ్ వేరియేషన్స్ ఉన్నా కానీ వాళ్ళకి సక్సెస్ ప్రెగ్నెన్సీస్ రావడం కష్టం అవుతుంది. ప్లస్ అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అయితే ఎక్కువ అబార్షన్స్ అవ్వడము, లేదు ఐవీఎఫ్లో కూడా అబార్షన్స్ అవ్వడము, దాంతోపాటు ప్రెగ్నెన్సీస్ నెగిటివ్ రావడము, రీజన్స్ తెలియకపోయినా. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే మేల్స్లో డిఎఫ్ఐ అనేది ఒక టెస్ట్ చేస్తామన్నమాట. డిఎఫ్ఐ అంటే ఏంటి అంటే నార్మల్గా స్పర్మ్లో హెడ్లో దాని యొక్క న్యూక్లియర్ మెటీరియల్ అంటే డిఎన్ఏ అనేది ఉంటుంది. సో నార్మల్గా దాంట్లో డ్యామేజెస్ జరుగుతున్నప్పుడు బాడీలో మెకానిజమ్స్ వల్ల మళ్ళీ ఆ డ్యామేజెస్ అనేటివి కరెక్ట్ అవ్వడము, లేదు ఎక్కువ డ్యామేజ్ ఉన్నవి ఆటోమేటిక్గా అపోప్టోసిస్ అంటారు, ఆటోమేటిక్గా అంటే ఉండకుండా పోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా డిఎన్ఏ డ్యామేజెస్ మళ్ళీ కరెక్ట్ అవ్వకుండా ఉంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే డ్యామేజ్డ్ డిఎన్ఏ, స్పర్మ్స్లో డ్యామేజ్డ్ డిఎన్ఏ ఎక్కువ అవుతుంది. దీన్ని టెస్ట్ చేసే విధానమే డిఎఫ్ఐ అని అంటారు. సో నార్మల్గా సెమెన్ అనాలిసిస్కి ఎలాగైతే సెమెన్ కలెక్ట్ చేస్తారో అలానే తీసుకొని వేరియస్ కిట్స్ కానీ వేరియస్ మెథడ్స్ ఉంటాయి, 2-3 మెథడ్స్. దీంట్లో డ్యామేజ్డ్ డిఎన్ఏ ఉన్న స్పర్మ్స్ ప్లస్ నార్మల్ డిఎన్ఏ ఉన్న స్పర్మ్స్ ఒక 100 స్పర్మ్స్లో ఎలా ఉన్నాయి అనేది ఒక ప్యాటర్న్ అనేది చూస్తామన్నమాట. సో దీంట్లో డిఎఫ్ఐ అనేది నార్మల్ కట్ ఆఫ్ వచ్చేసి లెస్ దెన్ 25% ఉండాలి. లెస్ దెన్ 25% ఉంటే నార్మల్. అలా కాకుండా వాళ్ళకి 40-50 అలా ఉంటే కనుక అబ్నార్మల్ వాల్యూ. సో వీళ్ళల్లో డ్యామేజ్డ్ డిఎన్ఏ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల అంటే ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు అబ్నార్మల్గా ఫామ్ అవ్వడం, దానివల్ల రికరెంట్ అబార్షన్స్ లేదంటే ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవ్వడం, ఇలాంటివి చూస్తుంటాం. సో ఎవరిలో ఇట్లా డిఎన్ఏ ఎక్కువ ఉండడం అనేది ఎవరిలో ఎక్కువ చూస్తుంటాము అంటే కొన్ని మనకి కరెక్టబుల్ కాజెస్ కొన్ని ఉంటాయి. వాటిల్లో ఏంటంటే కొంతమందిలో టెంపరీ కాజెస్లో, కొంతమందిలో ఫీవర్ ఉన్నా కానీ, లేదు 2-3 డేస్ ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్నా, అట్లా అవన్నీ ఏంటంటే టెంపరీ కాజెస్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు స్మోకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో యూజ్ ఉన్న వాళ్ళలో కూడా డిఎన్ఏ అనేది హై డిఎన్ఏ ఉంటుంది, డిఎఫ్ఐ ఉంటుంది. ప్లస్ ఏజ్ నార్మల్గా మేల్స్లో ఏజ్ ఎఫెక్ట్ ఉండదు అని అనుకుంటాము. కాకపోతే 40 years అబోవ్ అయిన వాళ్ళలో సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉన్నా కూడా ఈ డిఎఫ్ఐ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని అంటే కెమికల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, కెమికల్స్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేవాళ్ళు, లేదంటే ఎక్కువగా ప్రొలాంగ్డ్ జర్నీస్ చేసేవాళ్ళు, హీట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళలో కూడా డిఎఫ్ఐ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.